హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఇవాళ రెసిపీ వంకాయ టమోటా కర్రీ. చపాతీ, రోటీ, బిర్యానీ, అన్నంలోనికి చాలా టేస్టీగా ఉండే వంకాయ టమోటా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక దీనిలోనికి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజు ఎర్రగా ఉన్న టమోటాలను చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. 3 మీడియం సైజు వంకాయలను సన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పెట్టుకోవాలి. అలా వేసి పెట్టుకున్న వంకాయలను నీళ్ళన్నీ తీసేసి వంకాయ ముక్కలన్నిటిని వేసుకొని కలుపుకోవాలి. వంకాయ ముక్కల్ని కట్ చేసిన వెంటనే ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకుంటే వంకాయ ముక్కలు నల్లగా అయిపోకుండా ఉంటాయి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కు సరిపడినంత ఉప్పు, టేస్ట్కు సరిపడినంత కారం వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా కలిసేలా కలుపుకొని దీనిపై మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటే ఆయిల్లో వంకాయ ముక్కలు, టమోటా ముక్కలు అనేది బాగా ఉడికి బాగా మెత్తగా అవుతాయి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని వంకాయ ముక్కల్ని గరిటెతో మెదుపుకున్నట్టుగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే కూర అనేది మంచి టేస్ట్తో పాటు గ్రేవీలాగా వస్తుంది. వంకాయ ముక్కలు, టమోటా ముక్కలు ఆయిల్లోనే బాగా మగ్గించుకోవాలి. అలా ఆయిల్లో మగ్గించుకుంటేనే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నీళ్లు వేసుకొని ఉడికించుకుంటే వంకాయ ముక్కలు, టమోటా ముక్కలు అనేది సరిగ్గా ఉడకవు. ఆయిల్లో బాగా మగ్గించుకున్న తర్వాతనే నీళ్లు వేసుకోవాలి. వంకాయ ముక్కలన్నిటిని ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత 1 కప్పు నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కూర అనేది ఎంత పల్చగా కావాలనో చూసుకొని నీళ్లు వేసుకోవాలి. ఇలా గ్రేవీలాగా చేసుకుంటే చాలా బాగుంటుందని నేను ఇలా గ్రేవీలాగా చేశాను. 5 నిమిషాల తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్గా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. ఇలా చేసుకుంటే చపాతీ, రోటీ, అన్నంలోనికి చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.